హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఎగ్ ఫ్రైని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇంకొక కొత్త మెథడ్లో చూపిస్తానండి. సో ఇలా చేసుకుంటే కూడా మనకి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అయితే మనం ఇది ఎగ్స్ని పగలగొట్టి కాకుండా బాయిల్డ్ ఎగ్స్తో చేసుకుంటామన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ ఎగ్ ఫ్రై చేయడానికి 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని తీసుకున్నానండి. సో ఆనియన్స్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను. ఈ బాయిల్డ్ ఎగ్స్ని మనం అడ్డంగా కానీ నిలువుగా కానీ ఇలా నైఫ్తో చిన్నగా ఘాటు పెట్టుకొని ఈ విధంగా సపరేట్ చేసినట్లయితే మనకి వైట్ పార్ట్ అనేది కంప్లీట్గా సపరేట్ అవుతుందండి. ఈ ఎల్లో పార్ట్స్ని కూడా వేరే బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా మిగిలిన ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏవైతే ఎల్లో అయితే సపరేట్ చేసుకున్నాం కదా వాటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి. మనం ఆయిల్ అనేది ఇక్కడ నేను ఐరన్ బాండీలో చేస్తున్నానండి, కాబట్టి త్వరగా హీట్ అయిపోతుందన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోండి. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేవి ఎంత చక్కగా ఫ్రై అవుతాయి దాంతోనే మనకి కర్రీకి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోండి. మనం జీలకర్రని ముందే వేసేస్తే ఏంటంటే మాడిపోయి దాని ఫ్లేవర్ అనేది రాదు, కాబట్టి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనకి ఈ కర్రీకి కరివేపాకు వల్లే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ఆనియన్స్ అనేవి ఇంకొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగేలోపు మనకి ఆనియన్స్ అనేవి కంప్లీట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని ఓసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఫైనల్గా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోండి. కరివేపాకు అనేది లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మనకైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వైట్ పార్ట్ని ముందు యాడ్ చేసుకోండి, వెంటనే ఎల్లో పార్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా మన కట్లకాడ ఉంటుంది కదండి, సో దాంతో కలుపుకుంటే ఏంటంటే ఇవి ముక్కలుగా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఫైనల్గా ఇందులో లైట్గా 1 పావు టీ స్పూన్ కారం, ఇంకా 1 పావు టీ స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. సో మిరియాల పొడి వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. దీన్ని మనం రోటీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా చాలా బాగా సెట్ అవుతుందండి. మీకు ఇక్కడే ఫైనల్గా సాల్ట్ సరిపోనట్టు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో చూస్తేనే తినాలి అని అనిపించేటట్టు ఉంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.